ఈరోజు ఈ వీడియోలో దశరథ రామయ్య కలిచేడండి వాళ్ళది ఆయన అనుభవం గురించి తెలుసుకుందాం. 1981 సంవత్సరంలో ఒకనాటి రాత్రి మా ఇంటి ఎదుట రామమందిరంలో జరిగిన బాబా సత్సంగం నుండి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకు ఇచ్చింది. నేనది తిని పడుకున్నాక బాబా కల్లో కనిపించి తమకు గడ్డి సంపంగిమాల వేయమన్నారు. మరోరోజు అది సమర్పించినప్పటి నుండి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు. సుమారు 20 రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను. కలలో ఒక ఆజానుబాహుని పాదం మాత్రం నాపై నుంచి దాటుకొని పోతున్నది. నేను దానిని తాకి దండం పెట్టుకున్నాను. నా ప్రక్క మీదనున్న 3 తమలపాకులు 2 ఒక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. మరొక నెలకు పొట్టవాపు ఆయాసం వచ్చాయి. ఇంట్లో అందరూ అన్నాలు కూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు. నాకు కునుకు పట్టగానే కలలో శ్రీ సాయి దర్శనమిచ్చి ఆవాల సైజు మాత్ర ఒకటి నోట్లో వేశారు. తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నారు. మరొకసారి ఇంజెక్షన్ వలన రియాక్షన్ వచ్చి నా ఒళ్ళంతా గొడ్డలతో కొట్టినట్లు నొప్పి వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను. కునుకు పట్టగానే బాబా నా తల వద్ద కూర్చొని నా మాడుకు విభూతి అద్దుతున్నారు. ఆ స్పర్శకు నాకు మెలకువ వచ్చింది. అప్పుడు రాత్రి 3 గంటలైంది. నాకు తలనొప్పి మచ్చుకు కూడా లేదు. తర్వాత ఒకసారి బాబా స్వప్నంలో నాకు నామం చెప్పి దాన్ని జపించుకోమన్నారు. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.